ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలని మా అఘోరీ స్వామీజీలను మేము కోరటం జరిగింది. అదేవిధంగా మా గురువు స్వామీజీలు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం కాబట్టి మేము తప్పకుండా వస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడ ఒంగోలు ప్రజలు కూడా ఆశీర్వదించడానికి వచ్చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ తరఫున శ్రీ భైరవానంద స్వామి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగిందండి. ఆయన మా గురువు గారు కలుకూరి శేఖర్ బాబు గారు. శ్రీ శ్రీ లలితా ప్రత్యంగిరి పీఠం గుంటూరు తరఫున మేమందరం ఆహ్వానించడం జరిగిందండి. ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటారో అక్కడ విజయం ఉంటుందండి. అలాగే మా అమ్మ ప్రత్యంగిరి మాత త్రిలోక జనని ఆమె. అటువంటి మహానుభావుడు ఆ గురువు గారి ఆధ్వర్యంలో మేమందరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందరి కార్యకర్తలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ విజయం చేకూరాలని కోరుకుంటున్నాం. జయ గురుదేవదత్త, జయ గురుదేవదత్త. ఇది హనుమాన్ శోభాయాత్ర ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్నారని మాకు ఆహ్వానం ఉండడంతో మేము ఇక్కడ వచ్చినాం. మాది దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం శ్రీశైలం. ఇక్కడ ఈ శోభాయాత్రలో పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఆంజనేయ స్వామి ఏ మాదిరిగా అయితే లంకపైన విజయం సాధించి వచ్చాడో ఇప్పుడు కూడా మన ఒంగోలు పట్టణంలో ఆ యొక్క పుణ్య దివసాన్ని, పుణ్య యొక్క రోజును పురస్కరించుకొని ఆంజనేయ స్వామి శోభాయాత్ర నిర్వహించడం, అదిగిన ఈ విశ్వ హిందూ పరిషత్తు మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ప్రశంసనీయం. జయ గురుదేవదత్త. మహాకాళాధీష్, అమరారామక్షేత్రం, భువనేశ్వరనాథ గౌరి. జై శ్రీరామ్. ఈ హనుమత్ శోభయాత్ర జరగడం ఎంతో ఆనందదాయకం, సంతోషం. నాకు ఆహ్వానం అందడం, నేను పాల్గొనడం కూడా నా పూర్వజన్మ సుకృతంలాగా భావిస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ వాళ్ళకి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, హిందువుల్ని అనేక విధాలుగా అనేక కార్యక్రమాలుగా మేల్కొల్పాలని, సమాజానికి హిందూ ధర్మం యొక్క విలువల్ని కాపాడి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈ హనుమత్ శోభయాత్ర శుభాకాంక్షలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.